చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న సినిమాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మొదటి సినిమా విశ్వంబర. అయితే ఈ విశ్వంబర మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, త్రిష, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ విశ్వంబర మూవీ ఒక ఫ్యాంటసీ మూవీ. అయితే ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే విశ్వంబర మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 70% కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ విశ్వంబర మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ విశ్వంబర మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్గా ఉన్నారు మూవీ టీం. అయితే ఈ విశ్వంబర మూవీని ఈ అక్టోబర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. విశ్వంబర మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. అయితే త్రిష గారు ఈ విశ్వంబర మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. అయితే త్రిష గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ తెలుగులో చిరంజీవి గారితో ఈ విశ్వంబర మూవీలో యాక్ట్ చేస్తున్నారు త్రిష గారు. చూడాలి త్రిష గారికి తెలుగులో మళ్ళీ ఈ విశ్వంబర మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. చిరంజీవి గారు ఇంకొక సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆ సినిమా పేరు ఇంకా పెట్టలేదు. అయితే ప్రస్తుతం ఆ మూవీని మెగా 157 అని పిలుస్తున్నారు. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది అనిల్ రావిపూడి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసెర్లో. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సాహు గరపాటి ఇంకా సుష్మిత కొనిదెల. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, నయనతార, క్యాథరిన్ తెరిసా, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ మెగా 157 మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ 30% కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీని 2026 జనవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే చిరంజీవి గారికి ఈ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. మెగా 157 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. అయితే నయనతార గారు ఈ మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలమైంది. అయితే నయనతార గారు చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో ఈ మెగా 157 మూవీలో యాక్ట్ చేస్తున్నారు నయనతార గారు. చూడాలి నయనతార గారికి ఈ మూవీతో తనకి తెలుగులో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మెగా 157 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే మెగా 157 మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు క్యాథరిన్ తెరిసా గారు. అయితే క్యాథరిన్ తెరిసా గారు ఈ మెగా 157 మూవీకి ముందు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బింబిసార. అయితే బింబిసార మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే క్యాథరిన్ తెరిసా గారు బింబిసార మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారితో ఈ మెగా 157 మూవీలో యాక్ట్ చేస్తున్నారు క్యాథరిన్ తెరిసా గారు. చూడాలి క్యాథరిన్ తెరిసా గారికి ఈ మూవీతో కూడా తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మెగా 157 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే చిరంజీవి గారు ఈ 2 సినిమాలతో పాటు ఇంకొక మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే ఆ మూవీని ప్రస్తుతం మెగా 158 అని పిలుస్తున్నారు. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది శ్రీకాంత్ ఓడెలా. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నాని. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఈ మెగా 158 మూవీ రెగ్యులర్ షూటింగ్
2026లో స్టార్ట్ చేసి ఆ మూవీని 2026 ఎండింగ్ లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్. అయితే ఈ మూవీ ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీమ్. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక చిరంజీవి గారికి ఒక మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.